ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని ఊరికే అంటారా? ఎలా అయితేనే అందులో ఇల్లు కట్టడం అయితే పూర్తయిపోయింది. గృహప్రవేశం కూడా అయిపోయింది. ఇంకా పెళ్లి పనులు మొదలన్నమాట. పెళ్లి పనులంటే తెలిసింది కదా! ఎంత హడావిడిగా ఉంటుందో. ఇంకా 20 రోజులే పెళ్లుంది. షాపింగ్‌లయితే మొదలయ్యాయి. పెళ్లి కార్డులు ప్రింట్ అయ్యాయి. మా షాపింగ్ 5 రోజులు జరిగిందన్నమాట. అంటే ఫస్ట్ అందరికీ పెట్టవలసిన చీరలు ఒక 40 వరకు తీసుకున్నాం. తర్వాత జెంట్స్‌దయితే సగం అయింది. ఇంకా మిగిలినవి పెళ్ళికొడుకొచ్చాక అవుతాయి. తర్వాత బామ్మలకి, తర్వాత తాతయ్యలు, అమ్మమ్మలకి. అలాగే అందరికంటే పెద్ద టాస్క్ ఏంటంటే పిల్లలకి. పిల్లలదైతే మార్నింగ్ నుండి నైట్ వరకు అయిపోయింది. మిగిలింది కాస్త కోస్త తొందరగా కంప్లీట్ అయిపోయాయి గానీ, కానీ మంచి కలెక్షన్స్ శారీస్ అయితే ఒక 40 తీసుకున్నా. శారీస్ అయితే ఒక దానికి మించి ఒకటున్నాయనే చెప్పుకోవాలి. ఏజ్‌ని బట్టి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెలెక్ట్ చేశామనమాట. చాలా బావున్నాయి. శ్రీకాకుళంలో కొత్తగా కళ్యాణి అనే షాపింగ్ మాల్ పెట్టారనమాట. అది రీసెంట్‌గా 3 మంత్సే అవుతుంది. చాలా మంచి కలెక్షన్స్. అసలు ఓల్డ్ స్టాక్ అనేదే లేదు. అలాగే ఆఫర్ కూడా ఏం లేదు. కాకపోతే స్పిన్ అండ్ విన్ అనే ఒక చిన్న ఆఫర్ పెట్టారనమాట. అంటే డిస్కౌంట్. అది మనం తిప్పాలి. 5%, 10% అలాగే 15% ఇంకా ఫన్నీగా ఆల్ ద బెస్ట్ అని, ట్రై అగైన్, జోకర్ ఇలాంటివొచ్చాయి. మాది లక్కీ ఏంటంటే 15% దగ్గర ఆగిందనమాట. అదే ఫైనల్ డిస్కౌంట్ అనమాట. 40,000 బిల్లయితే మాకైతే 33,000కి డిస్కౌంట్ వల్ల తగ్గిందనమాట. శారీస్ అయితే మీరే చూస్తున్నారు కదా! చాలా బావున్నాయి. అలాగే కొన్ని ఎస్ఆర్‌లో తీసుకున్నాం. ఇంకొన్ని సౌత్ ఇండియాలో తీసుకున్నామనమాట. పెళ్లిలో హడావిడి అవుతుందనేసి ఇంకా అన్నీ కూడా ప్యాక్ చేసి ఒక్కొక్కరు ఎవరెవరికి ఏమేమి తీసుకున్నామో అన్నీ కూడా నేమ్స్ అయితే రాసుకుంటున్నాం. ఆ రోజు ఇబ్బంది లేకుండా. ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమేమి మర్చిపోయామో అన్నీ ఒక రోజైతే రాసేసుకొని ఇంకో రోజు షాపింగ్‌కి వెళ్ళాలి అనుకుంటున్నా. ఎలా అయితేనే అన్నీ ప్యాక్ చేసి నేమ్స్ అయితే రాసేసాం అనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం టైం ఉంది కదా అని కార్డ్స్ అయితే ఇవి 800 కార్డ్స్ ఒక 100 అయినా చేద్దామని చెప్పి ఫోల్డ్ అయితే చేస్తున్నాం. పసుపు బొట్లన్నీ పెట్టేసి ఆల్రెడీ ఒక 50 వరకు అందరికి ఇవ్వాల్సిన వాళ్ళకి కొద్ది మందికి ఇచ్చేసాం అనమాట. ఇంకా చెయ్యలేక విసుగొచ్చేసింది నాకైతే. అక్కడ పెట్టేసి మా చిన్నోడు బర్త్డే అనేసి బర్త్డే సెలబ్రేట్ అయితే చేసేసుకున్నాం. చాలా హ్యాపీగా గడిచిపోయింది ఆ రోజంతా. రోజు 1 వీక్ నుండి ఇదే బిజీ షెడ్యూల్ నాదైతే. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి తప్పకుండా.